కుశబ్దస్తు అంధకారస్య కుశబ్దస్థ నిరోధక అంధకార నిరోధిత్వా గురువించి అభినీయతే అన్నారు. అందువలన ఇప్పుడు యజమానులు మరి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి వారికి చక్కగా పూజా కార్యక్రమాన్ని గురుస్థానం చాలా గొప్పది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్. ఈ ప్రపంచంలో గురువు రూపంలో భగవంతుని యొక్క రూపంలో కనపడేటువంటి వస్తువులు ఒకటి దీపం, సంధ్యాదీపం నమోస్తుతే అన్నారు. అట్లాగే మరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. భగవంతుడి నేత్రములకు ఆ శక్తి లేదు. ఆయన సాక్షాత్కరిస్తే మానవ శరీరంలో నుండి వచ్చినటువంటి ఆ కంటికి అది చక్కగా నేత్రేంద్రియములకు భగవంతుడి యొక్క సాక్షాత్కారం కలిగితే చూసేటువంటి శక్తి తక్కువ. ఉదాహరణగా చెప్పమన్నారు. అదేంటంటే ఎదురుగానే ఉన్నాడు కదా, చూసే శక్తి తక్కువ. ఏమిటి అంటే మధ్యాహ్నం 12 అయ్యేసరికి సూర్యోదయానికి పూర్వం సూర్యోదయం అయినటువంటి కలవు స్వభావం సరిపోయింది. ఆయన డ్యూటీ ఆయన చేయాలి కదా, అందుకని చేసి వెంటనే మన పక్కనే ఉంటున్నాడు, మనతోనే తిరుగుతున్నారు. లేకపోతే మనం ఉన్నారు. గురువుకు మొట్టమొదటి స్థానం ఇచ్చారు. ఎందుకని ఇవన్నీ చెప్పేది ఆయనేగా.
ఎవరి గురువు అయితే వాళ్ళకి ఆయన చెబితేనేగా మనకు తెలిసింది, అవునా కదా? కాబట్టి దేవుడి కంటే కూడా గురువుకే ప్రథమ స్థానం ఇచ్చింది మన సంప్రదాయం. ఊరికి మాట్లాడటం కానీ అన్ని దానంతట ఎక్కడికక్కడ ఒక యంత్రాన్ని టిక్ అని అనిపిస్తే ఎట్లా పనిచేస్తుందో అదే విధంగా అందరూ అనండి, గురు బ్రహ్మ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహానుభావుడు సృష్టించేటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన బ్రహ్మతో పోల్చాలని సక్రమంగా బలపం పట్టుకుని చెయ్యి పట్టుకుని ఆని ఆగా ఆని ఆగా ఈని ఈగా దిద్దిస్తారు. ఆయన స్థితికారకుడు. ఆ అక్షరాలని నీ హృదయాంతరాళములలో ఎప్పుడూ గుర్తు ఉండేటువంటి విధముగా తిరుమనుకోండి. అప్పుడు అవసరమైతే ఆ పిల్లవాడిని దండించడానికి కూడా వెనకాడడు. తల్లిదండ్రులు గారాబంతో వెనకాడతారేమో కానీ విద్యలో ఏ విధమైనటువంటి మోసము కపటము ఉన్నాడు. ద్రోణాచార్యుని తీసుకోండి, తన కొడుకు అశ్వత్థామ కంటే అర్జునుడిని మిన్నగా చేశాడు. ఎందుకని? అతనిలో మరి తన కుమారుని కూడా ఓవర్లుక్ చేసి, అంటే మరి అతన్ని కూడా తీసికట్టుగా చేసి అర్జునుడికి చెప్పడం జరిగింది. కనుక విద్యాబోధన చేసేటప్పుడు గురువు గారికి పక్షపాత వైఖరి అనేటువంటిది ఉన్నది అని ఏ పురాణాల్లో కూడా మనకి ఈ 3 రోజుల నుంచి త్రయాంగిక దీక్షతో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. నిన్న వచ్చి నేను కూడా చూశాను ఇక్కడ ఈ ఊళ్ళో చేయటం. మధ్యాహ్నం ప్రోగ్రాం చేసే ముందు ఇంత దక్షతగా ఈ కార్యక్రమాల్ని ఈ 2.5 రోజుల నుంచి కూడా నిర్వర్తించినటువంటి సందర్భంలో భక్తులు అందరూ కూడా వారికి గురు పూజ మహోత్సవాన్ని ఆచార్య పూజ అని ఈ ప్రతిష్ట గ్రంథంలోనే ప్రతిష్టలోనే చివరి అంశంగా దీన్ని చెప్పడం జరిగింది. తదుపరి కార్యక్రమం దయచేసి అందరూ కూడా ఆ హోమం రక్ష బొట్టు పెట్టుకుని సింహాసనం అని పేరు ఎందుకండి అన్నారు. సింహము మృగములలో రాజు అది. కాబట్టి రాజ శబ్దానికి అర్థము శ్రేష్టము. అందువల్లే భగవద్గీతలో రాజ విద్యకి మన సంప్రదాయంలో చక్కగా ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఎంత ఏమిటి అనేది ఇక్కడ విషయం కాదు. దక్షిణాదేవిని దక్షిణ ఆరాధ్య తరస్మేర ముఖాంబుజ అని లలితా సహస్రనామం. ఆ దక్షిణ దేవిని కనుక చూచినట్టయితే మనం ఏం చేస్తాం? వారు తీసుకొచ్చినటువంటి పళ్ళెల్లో వెంటనే చిల్లర డబ్బుల్లో లేకపోతే ఆ పాదాలు దించి మా యొక్క శిరస్సు మీద మీరు పెడుతున్నారు, బాగానే ఉంది. మరి ఆ నెత్తిని పెడుతున్నారు, మా పరిస్థితి వివరణ అవ్వాలి కదా. అక్కడ నమస్కారం చేయంగానే అదే మన ఆయన పాదం పెట్టగానే బలి చక్రవర్తి యొక్క శిరస్సు మీద కిందకి వెళ్ళిపోయింది అది. మరి ఇక్కడ ఎట్లయినా అక్కడ ఉంచుతున్నాం, పైపెత్తి శబ్దం కూడా వస్తుంది. ఆ శబ్దం వచ్చినప్పుడు ఆ శబ్దాన్ని ఆ పరమేశ్వరుడు చూచి అక్కడ అమ్మవారు కనపడుతుంది, దక్షిణారూపంలో కనపడుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారు కనపడేసరికి ఇందాక మనం అనుకున్నటువంటి తీవ్రమైనటువంటిది ఉగ్రమైనటువంటి విధంగా లేకుండా ఆయన ప్రసన్నమైపోతారు. అందుకని ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళమన్న కారణం అది రహస్యం. మీకు మనం చేసే నిత్యకృత్యాల్లో అందుకని ఏమన్నారంటే మొట్టమొదటి దేవతల యొక్క హిరణ్యగర్భాది సురాసురాణం కిరీట మాణిక్య విరాజమండితం. వాళ్ళందరూ కూడా పరమేశ్వరుడు వస్తూ ఉంటే తలలు వంచి కిరీటములు ధరించినటువంటి వారై తలలు వంచి ఆ వాళ్ళ యొక్క కిరీటములలో పొలగబడినటువంటి నవరత్నములని వజ్రములని వైఢూర్యము చేత పొలగబడినటువంటి స్వదీయ మూర్ధానం అలంకరిస్తే అలాంటివి ఈ యొక్క మూర్ధము అంటే శిరస్సు మీద నేను ఉంచుతున్నాను అన్నాడు. అనగానే మనం ఏం చేస్తున్నాం? దక్షిణ చేస్తున్నాం. ఆ దక్షిణకి ఆయన కింద చూస్తే ఆయనకు మొట్టమొదటి అమ్మవారు కనపడుతుంది, తర్వాత మనం కనపడతాం. అలా వచ్చినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ వస్తారు. గురువు గారికి నమస్కరించి పాదపద్మములకు వారు మరి దక్షిణ తాంబూలాన్ని వస్త్రములతో సత్కరిస్తారు. ఆ మర్యాదని మనం పాటించిన ద్వారా వారి యొక్క ఈ చూపుల ద్వారా జ్ఞాన సంబంధమైనటువంటి జ్ఞాన నేత్రం అన్నారు, జ్ఞాన సరస్వతి అన్నారే. ఆ జ్ఞాన సరస్వతి యొక్క దృక్కులు వీక్షణములు భక్తుల మీద పడతాయి. అందువల్ల సరస్వతి అంటే సరహావతి యస్యాస సరస్వతి అన్నారు. సరహ అంటే వేగముగా ప్రవహించడం. ఒక మంత్రం చెప్పినా, ఒక ప్రవచనం చెప్పినా, ఒక గానం చేసినా వేగముగా నాన్ స్టాప్ గా ప్రవహించేటువంటి ఆవిడ కాబట్టి ఆవిడ సరస్వతి అన్నారు. సరహావతి యస్యాస సరస్వతి. సరహ అంటే వేగమైనటువంటి స్వభావం కలిగినటువంటిది కాబట్టి ఆవిడ్ని సరస్వతి. మరి ఆవిడ ఎక్కడ ఉంటుంది అన్నారు? సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్యరూపిణి. గుహలో ఉంటుంది ఆవిడ. గుహలో ఉండడం ఏమిటండి అన్నారు?
మానవులకు స్త్రీ పురుష భేదం లేకుండా వక్షస్థలం మధ్యలో ఉన్నటువంటి పొల్లపు ప్రదేశంలో అమ్మవారు అక్కడ దాక్కుని ఉంటుంది. సరస్వతి నేనల్లా ముఖ్యము అంటే రహస్యం. సరస్వతి శాస్త్రమయ్యి గుహ అంబ, ఆ గుహలో ఉంటుంది అమ్మవారు. కనుక దాన్ని మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. దేంతో? మనోనేత్రంతో. అప్పుడు ఆవిడ యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. అది మీ అందరూ కూడా మరి ఈ 3 రోజుల నుంచి కూడా చక్కగా చూస్తూనే ఉన్నారు. అటువంటి మహద్భాగ్యం కలగటం మహద్ విశేషం. ఇక్కడ చక్కగా యాగశాలలో చేసినటువంటి పూర్ణాహుతి వరకు ఉన్నటువంటి కార్యక్రమాన్ని చూడటం, దాని తర్వాత మరి ప్రతిష్ట చేసినటువంటి మూర్తిని దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి వారు మరి భగవంతుని యొక్క రూపంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి అమ్మవారి యొక్క సరస్వతి అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకి చక్కగా వస్తాయి. అలాంటి సందర్భాలు చాలా మళ్ళా ప్రతిష్ఠ చేసినప్పుడు లేదా ఇట్లా దేవాలయాల్లో మరి అలాంటి సందర్భాలు మనకి దొరుకుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్ట అంటే ఈ ఊరు ఆ ఊరు అని కాకుండా ఫ్లెక్సీలో చూసినా అక్కడికి వచ్చేస్తారు. ప్రతిష్టలో మంచి మనకి ఫలితం ఉంటుంది చూస్తే అని. కానీ దాని రహస్యాలు కూడా సమయం వచ్చినప్పుడు గురువు గారు ఎన్నో చెప్పుకుంటారు. కానీ ఈ బాధ్యత వారి అనుగ్రహం మీద వారు ఆ దివ్యమైనటువంటి దృష్టితో చూడగలిగినటువంటి మహానుభావులు. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా వచ్చి గురువు గారికి మరి ఈ గురు పూజ ఆచార్య పూజ మహోత్సవంలో పాల్గొని వారి యొక్క శుభమైనటువంటి ఆశీస్సులని జ్ఞానప్రదమైనటువంటి వీక్షణాన్ని వారు చక్కగా మన అందరికీ కూడా అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా నమస్కరించి దక్షిణ తాంబూలములతో వారిని సత్కరించేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మనం చూద్దాం దాన్ని. అందువల్ల దాని తర్వాత మళ్ళీ వెంటనే 4 గంటలకి మన 2 చోట్ల ఇక్కడ కూడా అలా కార్యక్రమాన్ని ఎంతో యాక్టివ్గా ఉత్సాహంగా ఉన్నారంటే మీరందరూ ఇచ్చినటువంటి ప్రోత్సాహమే వారి ఉత్సాహానికి కారణం అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. రాత్రి కూడా సుమారుగా 10:30 ఎంతో అయి ఉండవచ్చు. కాబట్టి ఈ శక్తి అంతా కూడా మరి ఇక్కడ మనం ప్రతిష్ఠింపబోయేటువంటి స్వామివారు ఋషీశ్వరుడు అనమాట. నాన్ ఋషి కృతే కావ్యమన్నారు. మరి భావన ఋషి వారి యొక్క అనుగ్రహంతో ఇట్లాంటి కార్యక్రమాల్ని ఆ దంపతుల యొక్క అనుగ్రహంతో మనం అందరం కూడా వారి యొక్క మనం జరుపుకుంటున్నాం. అందువల్ల మరి ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే పాదములకు నమస్కరించి మరి పాదములకు నమస్కరించి అనే దానికి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను నేను. లలితా సహస్రనామాల్లో నఖ దీధి సంచన్న నామ దేవతల యొక్క ఏమి కనపడుతుంది? పైన వద్దన్నా కూడా కింద ఉరసా శిరసా చైవ మనసా వచసా దుజ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణవం అష్టాంగం ఉచ్యతే అన్నారు. ఈ 8 అవయవములు కూడా పురుషునికి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. సా అష్ట అంగ నమస్కారం అంటే 8 అంగ అవయవములతో సా కూడినటువంటి నమస్కారం చేయాలి. అలా చేసినప్పుడు ఆ దేవతల యొక్క అమ్మవారి యొక్క పాదములు మనకు కనపడతాయి. అవునా కదా? పడుకుని చేస్తే కనపడక అంటే ప్రతి పదార్థం చెబుతున్నా. ఆ గోళ్లలో ఉన్నటువంటి దీధి చంద్రుడు ఉన్నాడు చూసారా? చంద్రుడు ఏం కారకుడు అండి? మనకారకుడు. చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయత అని కదా వేదం మనకి చెప్పింది. చంద్రుడు మనకారకుడు. అవునా కదా? కాబట్టి అది ఏం చేస్తుందట? నఖ గోళ్లలో ఉన్నటువంటి దీధి చంద్రుడు సంచన్న పోగొట్టేస్తాడు. ఏంది? నగతి ఇది సంచన్న నమత్ జన. జాగ్రత్తగా వినాలి. నమత్ అంటే తనకు నమస్కరించేటువంటి జన భక్తుల యొక్క దేవత గురువు అని అర్థం. ముందే చెప్పుకున్నాక సమస్త దేవతల యొక్క సమాహారము గురువు అని ముందే చెప్పుకున్నాం. అది లలితా సహస్రంలో దాని యొక్క అర్థం. తెలిసిన వాడు జాగ్రత్తగా వినండి, చదివిన వాడు తెలిసిన వారికి నమస్కారం, తెలియని వాడికి చెప్పడం కోసమే ఈ ప్రవచనాలు ప్రసంగాలు అన్నమాట. కాబట్టి నఖ దీధికి సంచన్న నమజ్జన తమో గుణ. మనం చేసే పనికి అర్థం ఉండాలి. ఏ పని ఎందుకు చేస్తున్నాం? మృత్యోర్మ అమృతంగమయ అన్నారు. చీకటిని పోగొట్టేటువంటి వాడు గురువు. అజ్ఞాన తిమిరాంధ్రస్య జ్ఞానాంజన శలాకయ అన్నారు. కనుక అజ్ఞానము అనేటువంటి చీకటిని పోగొట్టేటువంటి స్వభావం భగవద్ దర్శనంలో ప్లస్ గురు దర్శనంలో ఉంటుంది. ఎప్పుడు సాష్టాంగ నమస్కారం పురుషులు మాత్రమే అంతరార్థాలు ఉన్నాయి. పైకి అట్లా కంఠస్థం చేయమంటారు, చదవమంటారు. మరి దాని అర్థంలోకి పెడితే వ్యాఖ్యానాల్లోకి అలా ఉంటుంది. మీకు ఇంకొక రహస్యం కూడా చెప్పనా? ప్రతి ఒక్కరు కూడా
ఎక్కడైతే ప్రతిష్ఠ జరుగుతుందో వాళ్ళకి ఏ విధమైన అవకాశం ఉన్నా సరే ఉరుకులు పరుగులతో చక్కగా ఏదో వాహనం ఏదో నడిచో ఎట్లా కొట్ట ఆ రోజు వచ్చి హాజరవుతారు. హాజరయ్యి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను చూస్తారు. అక్కడ మరి మీరు ఈ 3 రోజుల నుంచి చూసే ఉంటారు, పంచగవ్యము అని ఇస్తారు. పంచగవ్యం ఇస్తారు. గవ్యము అంటే గోవు సంబంధమైన అని అర్థం. ఈ 5 కూడా ఇక్కడ చక్కగా ఆ కార్యక్రమాన్ని చేసేటప్పుడు మీరు చూస్తూనే ఉంటారు. పంచగవ్యము అని. పంచ అంటే 5, గవ్య అంటే గో సంబంధమైనటువంటి వస్తువులు 5 పాత్రల్లో పోస్తారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయము పెట్టి ఆయా మంత్రాలు చదివి మనం చేస్తున్నాం. అక్కడ శ్లోకం చెబుతారు, యత్వదస్తి గతం పాపం దేహే తిష్టతి తావకే ప్రాసనం పంచగవ్యస్య దహతి అగ్నిరివ యంధనం. అంటే నువ్వు చూసావనుకో నీకు వచ్చే లాభం చూడండి. ఎవరైతే ఆ తీర్థాన్ని తీసుకుంటారో ఆ తీసుకున్నటువంటి వారికి ఏం జరుగుతుందంటే ఒక ఆధ్యాత్మికంగా వెళ్ళినప్పుడు ప్రతి మానవుడు కూడా పుట్టిన తర్వాత గిట్టక మానవుడు. అవునా? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ భూతస్య చ తస్మాత్ పరిహార్యేతే నత్వం శోచితుం అర్హసి. ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అప్పుడే దాని తర్వాత కూడా బ్రహ్మదేవుడు రాసేశాడు. దాన్ని ఎవరు తిరిగించలేరు. కానీ కొందరు దహనం చేస్తారు, దేహానంతరం తర్వాత కొందరు ఖననం చేస్తారు. వాళ్ళకి ఎంత చేసినప్పటికీ కూడా గత జన్మలో కూడా తెలిసిన వారి పాదపద్మములకు నమస్కారం. ఎంతో కృషి చేస్తే కానీ తెలియదు అటువంటి మహానుభావులు చెబితే తప్ప. మరి అది దహనం చేసిన శరీర భాగాల్లో నుంచి అట్లాగే ఉంటుంది, అది ఖననం చేసిన అట్లాగే ఉంటుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే గంగా నదిలో తప్ప ఇతర నదుల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అట్లాగే ఉంటుంది. అట్లనిపోతుంది అని చెబుతోంది శాస్త్రం. గురువు గారు ఆల్రెడీ చెప్పే ఉంటారు. ఏ మూర్తిని ప్రతిష్ఠిస్తే అప్పటి వరకు ఉండండి. అందువల్లే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడో దూరాల నుంచి వస్తారు పాపం. అయ్యో అక్కడ భోజనం వస్తలేదు అని ఇంటికి వెళ్ళాలి. లేకున్నట్టయితే మరి ఇంటి దగ్గర వండుకోవాలి, లేదా చుట్టాల ఇంటికి వెళ్ళాలి. ఇది కష్టం కదా, అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందువల్ల ఎక్కడైతే ప్రతిష్ఠ చేస్తున్నారో అక్కడ వాళ్ళకి ఉన్నంతలో భోజన ఏర్పాట్లు కూడా చేసేటువంటి ఆదురుగా ఉండదు. చక్కగా చూస్తారు, తీసుకెళ్తారు. అప్పుడు దీనివల్ల ఇది కూడా తీసుకుంటారు, పంచగవ్యాన్ని కూడా తీసుకుంటారు. అప్పుడు పూర్తిగా కూడా పోవటం జరుగుతుంది. మనం వచ్చినది ఒక చెంచా మనం सारे फास्ट ఇక్కడ వెళ్తాము రావచ్చుగా ఏ విధమైనటువంటి శుభకార్యములు గృహములలో కానీ దేవాలయములలో కానీ మరి ఎక్కడైనా సంపూర్ణ అనుగ్రహణాక్షర సద్యర్థ శాంతి కళ్యాణాక్షం ఐశ్వర్యావృత్యం సర్వశుద్ధి మహాపుణ్యరాజనాక్షం కర్మ గణేశ్వర గణపతి పిలిచి ఆ పక్కగా వదిలిపెట్టేసాను. అలా గణపతికి అక్కడి నుంచి పిలిచి కింద వదిలిపెట్టేసాను. వదిలిపెట్టేసాను చాలు. ఇప్పుడు వదిలిపెట్టింది. కలశార్చనం కరిష్యే పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి శిరసి స్నాపయామి ఆపోష్టామి స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అభిజన
महागणाधिपतये नमः वस्त्रार्थं नक्षत्रान् समर्पयामि नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः शूर्पकर्णाय नमः हिरण्डाय नमः स्कन्दपूर्वजाय नमः सर्वसिद्धिप्रदायकाय नमः गणाधिपतये नमः नानाविधपरिमलपत्रपुष्पाणि पूजयामि धूपं वनस्पतिभ्येन्द्रेणानागन्धे सुसंयुतः अखेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यता महागणाधिपतये नमः सात्यं दुर्वृत्तसंयुक्तं मण्डिना योजितं प्रियो मङ्गलं दीपं त्रैलोक्यविराहम् क्षादुरं प्रयच्छामि देवाय परमात्मने नमोऽस्तु ते दीपं दर्शयामि दीपदेवानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यं जय मेरा गणेश महाराज की विघ्न विनायक की लंबोदर महाराज की ओम शुभकस्य गदन्तस्य कपिलो गजकर्णिकः तन्मेदस्य विग्रहं समर्पयामि प्रवेशसेनि आप नमस्कारान् समर्पयामि साष्टांग नमस्कार लेचि प्रणति लेचि प्रवेशसेनि तादेव वेदात्तमं पुष्पाणिं समर्पयामि आप नमस्कारान् समर्पयामि चतुर्जामराज सर्वोपचार पूजां समर्पयामि अनेन गणपति अर्चनेन भगवान् सर्वब्रह्माण्डदेवता सुप्रीनादोपनं दर्शनार्पणमस्तु गणपति प्रसादं यजमानस्य शिरसा कर्णमामि लिङ्गस्थानादोषमुद्रयार्जनं कुशमुद्रया तीर्थान्याकरिष्यामि भवत्रयाजने संस्थाप्य भूयेषमतीर्थमभिमन्त्रय प्रेतां प्रेतां भगवान् महादेवः राजपासुरश्रेष्ठं शिशाङ्गधवरन्ध्यायैर्गुणं मकरासनम् अस्मिन् कुम्भे वर्णमायामि स्थापयामि पूजयामि श्री महागणपतये नमः नागेभ्यो मार्जयन्ताम् अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा स्मरेत् साम्बमीशानं सर्वाभ्याभ्यन्तरः शुचिः ॐ भूर्भुवः स्वः सर्वारिष्टु शान्तिरस्तु शुद्धिमहापुण्याः वाचनमाजापत्यं पवित्रम् श्रुतोद्यामगो हिरण्मयम् येन ब्रह्मविदो वयम् गन्धस्योपरि अलङ्करणार्थं हरिद्राचूर्ण कुङ्कुमविलेपनं समर्पयामि अक्षरैः पूजयामि पुष्पैः पूजयामि श्रीगणेशाय नमः पूजां समर्पयामि भूतन्दर्हयामि द्रौपदीपानन्दरं युद्धा आजवनयं समर्पयामि नैवेद्यम् कदलीफलताम्बूलान् निवेदयामि प्राणापानव्यानोदानमुदानसमानाय स्वाहा मुखवाहनार्थ ताम्बूलं समर्पयामि इति नीराजनम् ऐन्द्रिवाच्यम् सर्वस्यात्ते सर्वस्वरूप्ये స్వామివారికి రక్షాబంధన స్వామివారి నామాన్ని గట్టిగా పలకాలి. సమేత భావనారు స్వామికి భద్రావతి సమేత భావనారు స్వామికి రాజ్యం
ఓం రుద్రాగదేవాయ నమః ఓం రుద్రాగదేవాయ నమః ఓం భీమాగదేవాయ నమః ఓం మహదేవాయ నమః పూజాం సమర్పయామి ధూపమాగ్రాపయామి భావనారజ స్వామి వారికి భద్రావతి సమేత భావనారజ స్వామి వారికి భద్రావతి సమేత భావనారజ భద్రావతి సమేత భావనారజ స్వామికి మార్కండేయ శర్మణ పురుషాయ చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యశ్వం వదతు భృగుమృగంధాతా విధాతా భృగుమృగండ మార్కండేయ పంచారుషేయ ప్రవరాయుధ మార్కండేయ సుగోత్రోండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ భద్రావతి నామ్నీం కన్యాం రుణీమహే రుణీధ్వం ఒక తాంబూలం తీసుకోండి చెప్పండి రుణీమహే రుణీధ్వం ఇనుకోండి దాస్యామి విదాదా బ్రూయాతు చెప్పండి రుణీమహే రుణీధ్వం అంగేతుకోండి దాస్యామి విదాదా బ్రూయాతు చెప్పండి రుణీమహే సదాశివ రుణీభ్యో దాస్యామి విదాదా బ్రూయాతు చెప్పండి రుణీమహే రుణీభ్యం దాస్యామి విదాదా బ్రూయాతు పాదప్రక్షాళనం కరిష్యే तमस्तिः स्वदश्रुदैव यो विश्वश्चक्षयति भूतदश्च यक्ष्मामहेशो मनसा गुरुत्रं नमो वशरं भवस्व अय्यानन्द्रं शान्ततः స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం లాభాలు ఓం ఓం వస్త్రాణి వసావసాదే స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కన్యాదానం కేదారేశ మహాబలేశ్వర శివో శ్రీశైలస్వామదాన శ్రీభద్రావతి సమేత భావనార్హిత్యాన సావధాన ప్రియ శంకర కారుణ్యేకనిధిః కళానిధి కళామౌలిర్గుణాంభోనిధిః కామాంగే హిమవద్గిరీశ్వర సుతాంగంగాంగభర్తీభృతః కళ్యాణోత్సవతత్పర సభవతాం కుర్యాత్ సదా సావధాన నైవాసిని పశుపతేరానంద సంవర్ధిని కళ్యాణి గిరినాయక ప్రియ సుతా గౌరీ భవానీ శివ శ్రీ పంచాక్షర మంత్ర పాఠ నిరతా కాత్యాయని
సుమనా ఆసవత్ర దేవసోదేవరామాస్యోనాశిన్నోపదే యజమానులు దర్శనం చేసుకుని నమస్కారం చేసుకోండి. ఓం నతకం గత్యంబరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఓర్ధరేదంబరు పాక్షం భద్రావతి సమేత భావనార్ష స్వామికి భద్రావతి సమేత భావనార్ష స్వామికి భద్రావతి సమేత భావనార్ష స్వామికి ఓం భద్రావతి మాతకు భద్రావతి మాతకు ఓం
ततः मालाधारण मुहूर्त सुमुहूर्त श्री भगवा महांदेव मालाधारण मुहूर्त सुमुहूर्त अस्तु జగడపుతనుల జాగర సగివల మంచపు జాగర జగడపుతనుల జాగర మల్లలు కొరుమును ముడిచిన బరువున అరసపు మొయిరమునా మల్లలు కొరుమును ముడిచిన బరువున అరసపు మందుల చల్లెడు అతివలు జాగర జగడపు తనుల జాగర సగివల మంచపు జాగర नमस्करोमि हर हर नमः पार्वती भवते हर हर महादेव हर భారపు కుచముల పై పై यान्याच रक्षा ఇచ్చేవాళ్ళు రావాలి చెక్కమని రావాలి అలాగే గుప్తధనం క్యాష్ కూడా చెప్తారా మీ యొక్క బావగారు మహారాజు శ్రీ స్వామి యొక్క ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా శాంతి కళ్యాణ మహోత్సవ సందర్భంగా మిమ్మల్ని మనస్ఫూర్తి ప్రసాద్ గారు మీ యొక్క అత్తయ్య గారికి మావయ్య గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఇచ్చింది ప్రతిష్ట మనోజ్ శర్మ రావాలి మా నిదానంగా ఇవ్వండి. మనోజ్ ఓం యా ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహత్పతి ప్రసూదాస్త్. మా వస్త్రాలు ఇవ్వడం అయిపోతే ఆశీర్వచనం ఉంటుంది. అనంతరం మంగళహారతి. మంగళహారతి ఇచ్చేవారు రెడీ చేసుకోవాలమ్మా. మంగళహారతి సాయి ఓం యోయిదాం బ్రహ్మణ వేద మృదేన మృదాం పురి. ఓం నమో వస్త్రాణి వసావసాదేవర్చిత్రం దోసృతాః వాదృతం శ్రీవేంద్ర నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నర్య ప్రజా విశ్వమానాంజ అమృతే సత్యే ప్రతిష్ఠిత. మా తర్వాత వీరికి అమృతే సత్యే ప్రతిష్ఠిత.